పహల్గాం దాడి అనంతరం భారత్ కొన్ని చర్యలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాటుగా పాకిస్తాన్ పౌరులకు వీసాలు రద్దు చేయటం ఇలాంటి అలాగే పాక్ హై కమిషనరేట్లో ఎంబసీలో సైనికుల్ని అలాగే దౌత్యవేత్తల్ని తగ్గించాలని చెప్పటం. సో ఇలాంటివి కొన్ని తీసుకుంది. ఇక పాకిస్తాన్ కూడా ఏదో చేసేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగించడం కోసం ఏమో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అది భారత్కు అనుకూలించేటువంటి అంశమే. అలాగే పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేస్తున్నామని చెప్పింది. ఇది భారత్కు పెద్ద దెబ్బ కొడుతున్నాం అని ఫీల్ అవుతున్నప్పటికీ కూడా ఇది పాకిస్తాన్కు కూడా భారీ దెబ్బే. అలాగే మరొక నిర్ణయం ఏంటి అంటే దౌత్యవేత్తలను తగ్గించడం. ఇది పెద్ద విషయమేం కాదు. సో ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. సో ఇక మరి ఈ పాకిస్తాన్ గగనతలంలో ఈ భారత్కు చెందినటువంటి విమానాలు కానీ లేదా భారత్కు వచ్చేటువంటి ఇతర దేశాలకు చెందినటువంటి విమానాలు కానీ ప్రయాణించడానికి వీల్లేదు. ఇది పాకిస్తాన్ ఇచ్చినటువంటి హెచ్చరిక. గగనతలాన్ని మూసేస్తున్నాం అని చెప్పారు. సో దీనివల్ల భారత్కు భారీ నష్టం వచ్చేస్తుంది కదా అని చెప్పి అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయటం వల్ల ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ ఇలా పైన ఉత్తర భారతదేశంలో పైన ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి అటు పశ్చిమ దేశాలకు అంటే ఉత్తర అమెరికా కావచ్చు, ఐరోపా కావచ్చు, యుఏఈ ఇలాంటి దేశాలకు వెళ్లాల్సినటువంటి విమానాలు ఇక పాకిస్తాన్ మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కిందకు వచ్చి అరేబియా మహాసముద్రం మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. సో దీనివల్ల సుమారుగా ఒక 2 నుంచి 2.5 గంటల సమయం ఎక్కువ పట్టిద్ది. సో దీంతో ఈ 2.5 గంటలకు సంబంధించి ఫ్యూయల్ కూడా నింపాలి కాబట్టి ఇంధనం ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి టికెట్ ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయి. సో ఇది జరిగేటువంటి ప్రక్రియ. సో ఫారెన్ కంట్రీస్కి ఇండియా నుంచి విమానాలు నడిపే ఏమున్నాయని చూస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్. సో మిగతా ఉన్న విస్తారా కావచ్చు, ఇక ఇతర చిన్న చిన్నవి ఉండొచ్చు. సో మధ్యలో మిడ్ జర్నీలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటినీ సరి చేసుకోమని చెప్పి డీజీసీఏ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఓవరాల్గా ఇంధనం ఖర్చులు భారీగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇంతకుముందు డైరెక్ట్గా వెళ్ళేవి మధ్యలో ఇప్పుడు మిడ్ జర్నీ తీసుకుని వేరొక కంట్రీలో ఎక్కడో చోట రీఫ్యూయలింగ్ కోసం దిగాలి. సో అక్కడ ల్యాండింగ్ ఛార్జెస్ కట్టాలి, ఎంతసేపు అక్కడ వెయిట్ చేస్తాం, వెయిటింగ్ ఛార్జెస్ కట్టాలి, ఫ్యూయల్ ఛార్జెస్ కట్టాలి, ఇవన్నీ టికెట్ మీద పడతాయి. సో ఇవి భారీగా మనకి నష్టం చేకూర్చిద్ది అనేది పాకిస్తాన్ ఉద్దేశం. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోయింది. ఏంటి అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని గనక ఉపయోగించినట్లయితే వాళ్ళ గగనతలాన్ని మనం ఉపయోగించుకుంటున్నందుకు గాను ప్రతి సంవత్సరం పాకిస్తాన్ గవర్నమెంట్కి కొన్ని మిలియన్ల డాలర్ల అమౌంట్ని ఇండియా కడుతుంది. దీనికి ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇతర దేశాలకు చెందినటువంటి ఫ్లైట్లు ఏవైనా సరే ఇంకొక దేశం మీదుగా ఎగిరినట్లయితే ఆ కంట్రీకి ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ అనేది పే చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఫ్లైట్స్ ఇండియా మీద వెళ్ళినా పే చేస్తారు, బంగ్లాదేశ్ ఫ్లైట్స్ ఇండియా మీద వెళ్ళినా పే చేస్తారు, చైనావి వెళ్ళినా పే చేస్తారు, రష్యావి వెళ్ళినా పే చేస్తారు ఇండియాకి. సో వేరే ఏ దేశానికి చెందినటువంటి ఫ్లైట్లు అయినా సరే మన దేశం మీద నుంచి మన ఎయిర్ స్పేస్ని ఉపయోగించుకుని వాళ్ళు గనక వెళ్ళినట్లయితే ఓవర్ ఫ్లైట్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఇవి కొన్ని మిలియన్ల డాలర్లు ఉంటాయి. సో ఇప్పుడు ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ నష్టపోతుంది. కేవలం ఇండియా ఒక్కటే కాదు కదా కట్టాల్సింది, ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ మీద నుంచి ఫ్లైట్లు ఫ్లై చేయడానికి లేదు అని చెప్పి వాళ్ళ ఎయిర్ స్పేస్ని మూసేసింది. సో దీనివల్ల అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి అమౌంట్ మొత్తం పూర్తిగా పోయింది. సో వాళ్ళకు వచ్చే ఆదాయం కాస్త పోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పూర్తిగా ఆల్రెడీ నష్టాల్లో నడుస్తుంది. ఇక మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది పరిస్థితి.